ప్రాముఖ్యంగా ఆధారపడి ఉంటాడు. ఎన్ని స్తంభాలంట? జాగ్రత్తగా విన్నాం. ఈ 2 స్తంభాలు ప్రాముఖ్యంగా, చాలా భీములు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ వాటిలో ఆధారపడినవి 2 స్తంభాలు ఉంటాయంట. ఆ స్తంభాలు పైన ఒక అల్లికుందట, ఒక పని ఉందట. ఒక పని అది ఆ భీము చుట్టూ కూడా ఏముంది అంటే అక్కడ ఒక దానిమ్మ పండ్లు అల్లిక బొమ్మలుగా కనబడుతున్నాయంట. అవి లెక్క పెడితే ఎన్ని వచ్చినాయంట? 200 వచ్చినాయంట. అసలు ఎంతో దాని యొక్క లెంత్ ఎంత ఉంటా అది అట్లనే బొమ్మలు అనుకోవచ్చు. అవి ఊపంట కనబడకుండా కాదట, కనబడేటట్టుగా అవి ఆ స్తంభం చూసినప్పుడు ఏం కనబడుతున్నాయి అంటే దానిమ్మ పండ్లు కనబడుతున్నాయి అంట. 200 లెక్క పెడితే 200 వస్తున్నాయి అంట. ఏంటో దీని అర్థమో అని మనం ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితాలలో ఇదిగో ఈ యొక్క దానిమ్మ ఇచ్చిన దానిమ్మ ఫలము అది పరిపూర్ణతలో దేవుని వెంబడించడం కనబడుతుందని. అయితే ఇక్కడ 200 ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మొదటి సమయంలో 200 దానిమ్మలు ఎందుకు అక్కడ కనబడుతున్నాయి అంటే గుర్తు చేస్తున్నాడు. ఏంటో గుర్తు చేస్తున్నాడు అంటే అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అమాలేకుల మీద యుద్ధానికి వచ్చింది. భక్తుడు అంటే 600 మంది రెడీగా ఉండమన్నమాట. అందరూ పిలిపిస్తే వాళ్ళందరూ కూడా ఇదిగో మరి ఆ యొక్క యుద్ధానికి కావచ్చిన దుస్తులు వేసుకున్నారు. చేరు వాగు వచ్చిందట. ఆ వాగు దగ్గరకు రాగానే వాళ్ళట దాటలేకపోయారట. వాళ్ళట ఏమయ్యారు అంటే అలిసిపోయారట. వారు యుద్ధానికంత రెడీ అయ్యారే కానీ 200 మంది ఆగిపోయారంతే. 200 మంది వెనకబడ్డారంతే. 200 మంది యుద్ధంలోకి వెళ్ళి విజయాన్ని చూడాల్సిన వాళ్ళు ఆగిపోయారు. దీన్ని దేని చూపిస్తున్నాయి అంటే 200 మంది వెనకబడ్డారు. సంఘములో వెనకబడే అనుభవం రాకూడదు నీకు, వెనకబడే పరిస్థితులు రాకూడదు నీకు. దేవుని యొక్క పరిచర్యలో పరుగులో ఉన్న నీవు వెనకబడతావేమో. ఇంతగా ప్రార్థన చేశాను, ఇంతగా నడిచాను, ఇంతగా ఉన్నాను, ఇక అలసట వచ్చేసింది, ఆగిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోయేది కాదు. ఊపిరినంత వరకు అన్నాడు, ప్రాణం ఉన్నంత వరకు అన్నాడు, బ్రతికినంత కాలం అన్నాడు. ప్రభు కోసమే నిలబడాలి. అవి నిందలు వస్తున్నాయా, అవి అన్నాలు వస్తున్నాయా, అవి బాధలు కలుగుతున్నాయా, అవి శ్రమలు వస్తున్నాయా, అవి శోధనలు వస్తున్నాయా, అది కుటుంబ పరమైనవా, అది కుటుంబ ఆర్థిక పరమైనవా, అది ఏదో ఒక రకమైన సమస్య. విశ్వాస జీవితాన్ని ఆపుకునే వాళ్ళు ఉన్నారు. ఇక చాలేక, ఈ జీవితం చాలేక, ఈ బ్రతుకు చాలేక, ఈ దేవుడు నడిచిన చాలేక ఆగిన వారు నరకానికి వెళ్ళిపోయిన అనుభవం కనబడుతుంది.